గతంలో 2001కి ముందు తెలంగాణ ఉద్యమం లేనటువంటి సందర్భంలో ఆనాడు తెలంగాణ వైతాళికులు కానీ తెలంగాణకు సంబంధించి పోరాటం చేసినటువంటి వాళ్ళందరి చరిత్రలు జీవితాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో సమైక్య రాష్ట్రంలో మరుగున పడవేసి రానాటి పాలకులు 2001లో మా పార్టీ పుట్టిన తర్వాతనే నాకు గుర్తు ఆనాడు నేను డిగ్రీ విద్యార్థిగా ఉన్న మొట్టమొదటిసారి నల్లగొండలో నిర్వహించినటువంటి సభలో కేసీఆర్ గారు ఈ తెలంగాణ వైతాళికులకు సంబంధించి అందరి పేర్ల మీద కమాన్లు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో చాకలైలమ్మ గారిది కమాన్, సర్వాయ్ పాపన్న కమాన్, షేక్ బందగి కమాన్, దొడ్డి కొమరయ్య కమాన్, షోయబుల్లా ఖాన్ కమాన్, తురేబాజ్ ఖాన్ కమాన్, ఇట్లా చాలామంది తెలంగాణ వైతాళికులై కమాన్లు ఏర్పాటు చేయడం జరిగింది. సో అట్లా తెలంగాణ చరిత్రను, తెలంగాణ పోరాట వీరుల్ని తెలంగాణ సమాజానికి ప్రపంచానికి గుర్తు చేయాలనేటటువంటి ఆలోచనతో ఆనాడు ఉద్యమంలో భాగంగా కేసీఆర్ గారు చాలా విస్తృతమైనటువంటి ప్రచారం అందరికి తీసుకురావాలనే ప్రయత్నం చేశారు. సో 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఐలమ్మ గారి జయంతిని అధికారికంగా నిర్వహించడం, పాఠ్య పుస్తకాల్లో వీరి జీవిత చరిత్రను భాగంగా చేయడం, భవిష్యత్ తరాలకు కూడా వీరి పోరాట స్ఫూర్తి, వీరి జీవితం తెలవాలి, ఒక మంచి ఎక్స్పీరియన్స్గా అనుభవంగా వచ్చే జనరేషన్స్ కూడా ఇవన్నీ తెలుసుకోవాలనేటటువంటి ఆలోచనను ఆనాడు కేసీఆర్ గారు చేశారు. మరి ఐలమ్మ గారి జీవితం ఏంది, వారి జీవితంలో చేసినటువంటి పోరాటం ఏంటంటే ఆనాడు దొరలు విష్ణూరి రామచంద్రారెడ్డి గారు ఆనాటి దేశ్ముఖ్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆమె ముందు వరుసలో నిలబడి పోరాటం చేసింది. సో ఆనాడు తను పండించినటువంటి పంటకు సంబంధించి వాళ్ళు ఎత్తుకపోకుండా నేను పండించినటువంటి పంట మీద నాకే హక్కు ఉంటుందని చెప్పి తన హక్కుల కోసం కొట్లాడి ఇతర సమాజంలోని అందరికి కూడా స్ఫూర్తిగా ఐలమ్మ గారు నిలబడ్డారు. సో అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కూడా బడుగు బలహీన వర్గాలు, దళిత గిరిజన వర్గాలు, అన్ని వర్గాల వాళ్ళు కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో తమ హక్కుల కోసం పోరాటం చేసి రాష్ట్రాన్ని తెచ్చుకున్న రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలకు పైగా మంచి పరిపాలన జరిగితే మళ్ళీ ఇవాళ నయా దేశ్ముఖ్ల పాలన కాంగ్రెస్ నేతృత్వంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో వచ్చిన తర్వాత మొత్తం తెలంగాణ మళ్ళీ 10-20 సంవత్సరాలు వెనుకకు పోయేటటువంటి పరిస్థితులు ఇవాళ తెలంగాణలో తయారు కావడం నిజంగా ఉద్యమకారులుగా, తెలంగాణను తెచ్చిన పార్టీగా, తెలంగాణ కోసం పరితపించిన బిడ్డలుగా ఇవాళ మా అందరి గుండెలకు ఎంతో గాయాన్ని ఈ సంఘటనలు ఇస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ హైదరాబాద్ దీన్ని విశ్వనగరంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ముందుకు తీసుకొని పోతే దీన్ని ఒక విద్వేష నగరంగా, విషాద నగరంగా ఇవాళ తీర్చిదిద్దే పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతూ ఉంది. మనం చూసినాం మొన్న వీడియోస్ కొన్ని వచ్చినాయి. నోమా ఫంక్షన్ హాల్ ముందు కస్తూరిబాయ్ అని చెప్పి వాళ్ళ తల్లి కొడుకు లేదు చెప్పుల షాప్ పెట్టుకుంటే నిర్దాక్షిణ్యంగా బుల్డోజర్తో చెప్పుల షాపును తీసేసారు. సున్నం చెరువు దగ్గర, నల్ల చెరువు దగ్గర, ఇంకా చాలా చోట్ల ఈ హైదరాబాద్లో 7-8 స్థలాల్లో పేద దళితులు, పేద లంబాడ బిడ్డలు, పేద బీసీ వర్గాల బిడ్డలు మహబూబ్ నగర్ నుండి వచ్చి, ఇతర జిల్లాల నుండి వచ్చి పొట్ట చేత పట్టుకొని ఈ హైదరాబాద్కు బతకడానికి వచ్చి ఏదో పని చేసుకుంటూ వాళ్ళు ఉంటుంటే చిన్నపిల్లలు మేము లోపలికి పోయి పుస్తకాలు తెచ్చుకుంటామంటే కూడా అవకాశం ఇవ్వకుండా మొత్తంగా కూల్చేసి బడుగు బలహీన వర్గాలు, దళిత గిరిజనులు, ఇంకా చాలామందిని రోడ్ల మీద వాడేసినటువంటి ఒక విద్వేషపూరితమైనటువంటి ప్రభుత్వం చర్యల్ని, మనం ఒక ఫాసిస్ట్ ప్రభుత్వ చర్యల్ని వల్ల చూస్తూ ఉన్నాం. ఆనాడు దేశ్ముఖ్లు ఏం చేసిర్రో ఇవాళ ఈ నయా దేశ్ముఖ్లు కూడా అదే చేస్తున్నారు, పెద్దగా తేడా ఏం లేదు. కాబట్టి ఆనాడు ఐలమ్మ గారు ఏ రకంగానైతే దేశ్ముఖ్ల మీద పోరాటం చేశారు, ఇవాళ మరో పోరాటానికి ఈ నయా దేశ్ముఖ్ల మీద తెలంగాణ సమాజం తిరగబడడానికి సిద్ధం కావాలి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు లేవు, వాళ్ళు ఇచ్చిన డిక్లరేషన్లు లేవు, వాళ్ళు చెప్పిన రుణమాఫీ లేదు, రైతు భరోసా లేదు, 4000 పెన్షన్ లేదు, ఏ కార్యక్రమం లేదు. ఏ ఒక్క వర్గానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, విద్యార్థులను ముంచిర్రు. పిఆర్సీలు, డిఏలు అన్నారు, ఉద్యోగులను ముంచిండ్రు. సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా గత ప్రభుత్వాల కంటే ఎక్కిస్తామన్నారు, దాన్ని సగానికి తగ్గించారు. మేము 32% ఇస్తే వాళ్ళ 16% ఇచ్చి సింగరేణి కార్మికుల నోట్లో మట్టి కొట్టిరు. రైతులకు రైతు భరోసా లేదు, పండించిన పంట కొనేటోడు దిక్కులేడు, చక్కగా కరెంట్ వస్తలేదు, పరిశ్రమలన్నీ తరలిపోతూ ఉన్నాయి. ఫాక్స్కాన్ గతంలో కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణకు వస్తే ఇవాళ తమిళనాడుకు పోయింది, ఇంకో పరిశ్రమ గుజరాత్కు పోయింది. సో అన్ని వర్గాలకు సంబంధించి ఇవాళ వీళ్ళ పరిపాలన చాలా దారుణంగా ఉంది. కాబట్టి మరో పోరాటానికి మనం సిద్ధం కావాలి. డెఫినెట్గా ఈ నయా దేశ్ముఖ్ల పరిపాలన మీద ఖచ్చితంగా తెలంగాణ సమాజం తిరగబడే విధంగా మనమంతా ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఐలమ్మ స్ఫూర్తిని రాబోయే రోజుల్లో మనమంతా కొనసాగించాలని తెలియజేస్తూ మరొకసారి ఐలమ్మ గారికి ఘనమైనటువంటి నివాళులు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము అర్పిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.